ట్రాఫిక్ లో ఉన్నానరా. పోలీసు నన్నే చూస్తున్నాడు. ఫోన్ పెట్టేయి. ఓకే ఓకే. ఎంతసేపు పడుతుంది? 10 నిమిషాల్లో వచ్చేస్తున్నాను. వచ్చావా? ఇంకా రెడీ అవుతూనే ఉన్నాడు. ఎరా 10 మినిట్స్ అయిందా? టైం కాదురా, ఈ రూమ్ అంతా చూస్తుంటే సినిమా హీరో గదిలాగా మెరిసిపోతుందిరా. ఎక్సలెంట్ రా. దిష్టి తగులుద్రా బాబు, చూడటం ఆపే. డబ్బెక్కడిదిరా? డబ్బు కాదురా, సంకల్పం. అభిరుచి, హార్డ్ వర్క్, బిహేవియర్ ఉంటే ఎవరైనా హీరో అయిపోవచ్చని ఎంతో మంది మహానుభావులు నిరూపించారా. నిజంరా. అది సరేరా, ఈ మహానుభావుడికి ఎవరి హెల్ప్ దొరికిందో? నీలాంటి ఇంకో ఫ్రెండ్ జేఎన్టీలో ఫైనాన్స్ చేస్తున్నాడు రా. పద వెళ్దాం, ఇప్పటికి చాలా లేట్ అయింది. మనోడికి మంచి ఫ్యూచర్ ఉంది. నీ వల్లనా? దేవుడి దయ వల్ల. అబ్బో, నువ్వేదో హెల్ప్ చేస్తావు అనుకున్నాను రా. నేను ఎదిగాక వాడు ఇంకా ఎదగకపోతే మస్ట్ అండ్ షుడ్ గా చేస్తాను రా. వస్తాను. ఓకే, తొందర రారా. ఎక్స్క్యూజ్ మీ సార్. కృష్ణ సార్. ఏంటండి? ఎవరు వచ్చారు చూడు. మీరేనా? అవునండి, నేను ఆర్టిస్ట్ని. వేషం కోసం వచ్చాను. ఫోటో బయోడేటా ఇద్దామని. ఓకే ఓకే సార్, మీరిక్కడ? నా పేరు కృష్ణ, నేను అసిస్టెంట్ డైరెక్టర్ని. అది సరే, ఇంతకుముందు ఏం సినిమాలు చేశారు? అవన్నీ నేను చూసుకుంటాను కానీ నువ్వు వచ్చాయి. ఏ సినిమాలు చేసావు? ఈడియట్, శివమణి, రీసెంట్ గా అసాధ్యుడు చేశారు. అబ్బా పర్వాలేదే, అన్ని పెద్ద సినిమాలే చేసావు. సరే, మా సినిమాల్లో అన్ని వేషాల సెలక్షన్స్ అయిపోయాయి. హీరో వేషం మాత్రమే బ్యాలెన్స్. చేస్తావా? పర్లేదు చెప్పు. ప్రతివాడు హీరో అయిపోవాలనే. మా ఓడెప్పుడు హీరో అవుతాడో ఏమో. ఓకే ఓకే, ఫోటోలు ఫోన్ నెంబర్లు ఇచ్చావు కదా, మేం పిలుస్తాంలే, వెళ్ళరా. వెళ్ళొస్తాను సార్. ఓకే ఓకే. వెళ్దాం పద. ఏంట్రా డల్ గా ఉన్నావు? ఏం లేదురా. ఏమైందిరా ఆఫీస్ లో? మేనేజర్ రా, ప్రొడ్యూసర్ బిల్డప్ ఇస్తున్నాడు. తప్పదురా, వాళ్ళు ఇవ్వాలి, మనం ఎదగాలంటే వాళ్ళు ఏమన్నా పడాలి మరి. సరే, ఇప్పుడు ఎటు వెళ్దాం రా? ఉషా కిరణ్ ఫోన్ ఇవ్వరా. ఎక్స్క్యూజ్ మీ సార్. రావయ్యా రా, కూర్చో. గుడ్ మార్నింగ్ సార్. నా ఫొటోస్ బయోడేటా ఇద్దామని వచ్చాను సార్. ఏదో ఒకసారి చూపించు. అబ్బో, చాలా భారీగానే ఉందే. కిరణ్స్ బయోడేటా. ఆహా, ఏమయ్యా, ప్రతి వాడు రావడం, హీరో అవ్వాలనుకోవడం, అమ్మా బాబు సంపాదించిన డబ్బు తీసుకొచ్చి జల్సా ఖర్చు పెట్టడం, గోడగొట్టె బంతిలాగా వెళ్లిపోవడం. మేము చూడు నీలాగే ఉన్నాం కదా, ఏదో ఇలా పని చేసుకుపోతున్నాం. అంతగా ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడప్పుడు హాబీగా వేషాలు వేసుకుని హ్యాపీగా ఉండు. లేదా 2-3 కోట్లు పెట్టే ప్రొడ్యూసర్ను చూడు, నువ్వే హీరో. నేను డైరెక్టర్ని ఇస్తా, ప్రొడ్యూస్ కూడా నేనే చేస్తా. నీకు తెలిసిన ఎవరో ఒక బక్రా ప్రొడ్యూసర్ని తీసుకురా, అక్కడి నుంచి నేను నడిపిస్తా కదా. పైకి రావాలంటే తప్పదు నాయనా. మళ్ళీ అదోలా ఉన్నావేంట్రా? ఏమోరా, ఈరోజు ఏం బాలేదు. పోనీ. సరే, మళ్ళీ ఎక్కడికి? రామానాయుడు. తీసుకొచ్చి ఏదో తొందరగా తీసుకురావయ్యా.
ఇదిగా నీ వల్ల మాకు ఎంత బొక్క తెలుసా? ఎక్స్క్యూజ్ మీ సార్, ఆర్టిస్ట్ సార్, ఫోటోలు బయోడేటా ఇద్దామని. నువ్వు ఇంత ముందు కూడా ఒకసారి వచ్చావు కదా నువ్వు. వచ్చాను సార్, కొత్త హీరో కోసం యాడ్ ఇచ్చారు కదా, అందుకే ఫోటోలు ఇచ్చేద్దామని. ఆ యాడ్ వేసింది కొత్త హీరోల కోసం, నీలాంటి వాళ్ళ కోసం కాదు. ఇంకా నయ్యు ఆయన గారు లేరు. ఆయన గారు ఉంటేనా ఉండే ఆగిపోయింది. హెల్త్ చెకప్ కానీ పాత కంట్రీ వెళ్ళాడు మా హానుభావుడు. నేను నువ్వు లేను. సారీ సార్. ఫోటోస్ ఇదిగా నీ శారీలు వద్దు, నీ ఫోటోలు వద్దు. ఒక్కొక్కరు ఇన్ని ఫోటోలు ఇస్తే ఎక్కడెట్టుకోవాలో తెలియక ఇదిగో గొప్పలు వేసాం. ఆయనేమో మమ్మల్ని చెప్తాడు. ఏం రావయ్యా అలా అటాక్ ఆఫీస్కి రా. రై, నా మూడేం బాలేదు. అలా కేఫ్కి టీ తాగి రూమ్ కన్నా పద. సరేరా. పద. రై, చాయ్ చెప్పరా. ఏక్ చాయ్ లావ్. ఒరే నీ ఫేస్ అలా పెట్టమాకరా, నాకు బాధేస్తుంది. రై, నీ ముందు కూడా నటించడం నా చేత కదరా. సరేరా, నీ దాగు. ఒరే నేను బయటికి వెళ్ళి వస్తాను రా. ఓకేరా, త్వరగా వచ్చాయి. ఒరే నాన్న, మేమంతా బాగున్నావురా. నువ్వు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. నాన్న లెటర్ ఎందుకు రాశాడని కోపం వచ్చిందా? ఫోన్ చేస్తే మాటలు గాల్లో కలిసిపోతాయని ఇలా చేశాను. నీ ఫ్రెండ్ మన ఫోన్ చేశాడు, నీ గురించేనా? నువ్వు మా బాధలు చూడలేక, నీ బాధలు పడలేక ఊరికొచ్చేసి ఏదో బిజినెస్ చేసుకుంటానని చెప్పావట. ప్రతిరోజు నువ్వు హీరో అవ్వాలని మీ అమ్మ అందరి దేవుడికి మొక్కుతుందిరా. మా కరువు వస్తుందని ముందే తెలిసి 10 బస్తాల ఒట్లు పక్కన పెట్టాం. అవి ఇప్పుడు 3 బస్తాలు మిగిలాయి. ఇంకా 3 నెలలకు సరిపోతాయి. ఆపదలో ఉన్నాం కదా, వాటిని 6 నెలలు వాడుకుంటాం. అవునరా, బతకాలి. బతికి నా కొడుకుని హీరోగా చూసుకోవాలి. ఆ తృప్తితోనే ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. ఇదే మా కోరిక బాబు. చివరగా ఒక్క మాట, ఎన్ని అవాంతరాలు ఎదురైనా అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్న వాడే నిజమైన హీరో. ఇక ఉంటాను, మీ నాన్న.